నా పేరు డాక్టర్ సురేష్ గౌడ్ అండి. నేను పాస్ట్ ప్రెసిడెంట్ తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ స్టేట్, తర్వాత వుడ్లాండ్స్ హాస్పిటల్ చైర్మన్ అండి. ఈ ఎకోప్యాట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 28th రోజు ఒక ఈకో వాక్ అని 4K ఈకో వాక్ అనేసి ఒక రన్ ఆర్గనైజ్ చేశారు. ఇది ఏం లేదు, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలో, అందరిలో అవేర్నెస్ క్రియేట్ చేయాలని. ఇది దీనివల్ల ప్లాస్టిక్ యూసేజ్ అనేది టోటల్గా స్టాప్ చేద్దామనే ఉద్దేశంతో ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఇది ఏంటంటే ప్లాస్టిక్ ప్లేస్లో కార్న్తో చేసిన ఒక పదార్థం, కార్న్ అంటే మనం తినే ఆహారం, అది ఏమవుతుందంటే అది ఒక కంటైనర్, ఒక ప్లాస్టిక్ లాగా ఒక పదార్థం లాగా చేసి అది వాడతారనమాట. సో దీనితో ఏంటంటే ఇది వాడిన తర్వాత అది మళ్ళీ భూమిలో వేస్తే ఇట్లా కరిగిపోతుంది పూర్తిగా. టోటలీ బయోడిగ్రేడబుల్, అంటే ఏ విధంగా కూడా ప్లాస్టిక్ పదార్థాలు ఉన్నాయి. ఇది ఇట్లా రిప్లేస్ ద ప్లాస్టిక్స్, ఒక మాట చెప్పాలంటే. సో ఇది చాలా చాలా యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ దట్ మ్యాటర్. ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువ అయినందుకు ఈరోజు క్యాన్సర్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి, క్యాన్సర్స్. సో ఈ క్యాన్సర్స్ ఆపాలంటే ఈ ప్లాస్టిక్స్ ఆపాలంటే ఇలాంటి పదార్థాలు వాడాలి. సో దీనికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్న DRDO నుంచి ఒక సైంటిస్ట్ ఎకోప్యాట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేను అందరికి కూడా ఈ ఎకోప్యాట్ 4K రన్లో పార్టిసిపేట్ చేయమని నేను విన్నపించుకుంటున్నాను.